V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం చేసేదేం లేదు, ఎంతసేపు జగన్ అది చేసాడు ఇచ్చేసాడు అని అడిపోసుకొని తప్ప పాలనపైన పథకాలపైన మైండ్ పెట్టాలని వాసుపల్లి గణేష్ కుమార్ ప్రెస్ మీట్ తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నేను తెలియజేస్తా ఒకటే విషయాన్ని, ఎస్పెషలీ ఎందుకంటే ద గ్రేట్ బీజేపీ పార్టీ ఈరోజు దాంట్లో భాగస్వామ్యం ఉందన్నమాట. 40 years ఇండస్ట్రీ కలిగినటువంటి టీడీపీ పార్టీ అండ్ సనాతన ధర్మాన్ని భుజాల మీదకి ఎక్కించుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా చెప్పారు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కంట్రీ లైక్ ఇండియా పాపులేషన్ ఎప్పుడంటే బిలియన్, దాట్స్ ఇన్ 1.4 బిలియన్ పాపులేషన్, బిలియన్, మల్టీ లాంగ్వేజ్, మల్టీ రిలీజియన్స్, మల్టీ క్యాస్ట్, and economical weaker sections. If hatred dominates, the injury to the nation will be uncalculable. ఎంత మహానుభావుడు, ఎంత చక్కగా చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. హ్యాట్రెడ్ డెవలప్ చేసే మాటలు మాట్లాడకూడదు ఈ భారతదేశంలో. ఎందుకంటే సెక్యులరిజం కంట్రీలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి, ఎన్నో వీకర్ సెక్షన్స్ ఉన్నాయి. అన్నిటినీ కూడా కాపాడే నాయకత్వం కావాలి. సచ్ ఏ గ్రేట్. అందుకనే ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ రకంగా రాశారన్నమాట. అది ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడేస్తానే ఉన్నారన్నమాట పాలకులు. యు ఆర్ సీఎం ఓన్లీ ఫర్ హిందూస్. You are CM for all the 6 crores of the population of the Andhra Pradesh. Are you deputy CM for only Hindus? Sanatana Dharmam పాటించే వాళ్ళకే నువ్వు డిప్యూటీ సీఎం వా? Or you are a deputy CM for all the 6 crores of the people who has given you the mandate? నీకు మ్యాండేట్ అంత చక్కగా ఇచ్చారు. ఈరోజు గౌరవం నిజంగానా 5 సంవత్సరాలు పరిపాలించండి చక్కగానా. గో హెడ్, we will support you. ప్రతిపక్షం కూడా మేము చప్పట్లు కొడతాం. But when once you fail, you will be repenting. తప్పకుండా మా ఏరెత్తుతాం, చూపిస్తా నీ తప్పులు. ఆ ప్రతిపక్షాన్ని అంచేద్దామని చెప్పి అనుకోవద్దు. ఈరోజు మీరు రూలింగ్ని చేయకుండా పక్కన పెట్టేసి పాలిటిక్స్ తీసుకొస్తారు. ఎందుకు రాజకీయం ఇది చేయడం? రాజకీయం ఆఖరి 29వ సంవత్సరం అనుకుంటున్నారు కదా ఎలక్షన్ మీరు. సో సంవత్సరం ముందు చేయండి రాజకీయాలు. ఇప్పుడు నుండి ఎందుకు? మీరేమో పరిపాలించని చెప్పానంటే అన్నా క్యాంటీన్లు పెట్టారు, బాగుంది, సవాస్ అన్నాము. ఇంకా మీరు ఏదో ఫ్రీ బస్ అన్నారు, ఇవ్వండి, అది ఇవ్వలేరు, చెత్తలు పడిపోయింది మీ ప్రభుత్వం. 18 సంవత్సరాలకేమో పిల్లలకి, ఆడపిల్లలకి డబ్బులు ఇస్తానన్నావు, నెల ఇవ్వండి, అది చేయలేకపోతా ఉన్నావు. 50 సంవత్సరాలకే బీసీలందరికీ పెన్షన్ అందిస్తానన్నావు. పిల్లలు ఎంతమంది పడితే అంతమందికి నువ్వు ఇవ్వని ఇస్తానన్నావు అమ్మఒడి. ఆల్ ఫెయిల్, అటర్ ఫెయిల్యూర్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే యూ వాంట్ మేక్ డైవర్స్, డీవియేటింగ్ రాజకీయం. You are utterly failed in the Vijayawada issue. అది మ్యాన్ మేడ్ కెలామిటీ. నీకే నీ అంతరాత్మే చెప్తుంది. 52 మంది చనిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ మీరు ఏదైతే చూపించండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకెందుకు మమ్మల్ని చచ్చిపోయిన పవన్ ఇంకా చంపుతాను అంటారు. మేము ఆల్రెడీ ఓడిపోయాం కదా, ఓడిపోయి ఉన్నాం, పక్కన పెట్టారు మమ్మల్ని. మీ గవర్నెన్స్ ఇంకా బాగా డెవలప్ చేయండి, ఎక్సలెంట్ గవర్నెన్స్ ఇవ్వండి. మీరు
you give the best comparing to all other states. సచ్ హ్యాండ్ హోల్డ్ చేయండి మీరు చంద్రబాబు నాయుడుకి. అది చేయకుండా సనాతన ధర్మం అని చెప్పి మెట్లు కడిగేయడం అనేది ఇదేమైనా అవసరమా? ఈరోజు నాకు అర్థం కావట్లేదు. చేయడానికి దానికేమో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, అందుకే కావాలనుకుంటే మీ దేవాదాయ మంత్రిని చేయమని చెప్పండి. అపవిత్రాన్ని చేసేసారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అని చెప్పి అంటా ఉన్నారు. వాట్ ఎవిడెన్సెస్ యూ హ్యావ్? ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్. సింగిల్ ఎవిడెన్స్ లేదు మీ దగ్గర. మేము కూడా 19 సార్లు ట్యాంకర్లు పంపిస్తామే, గీ ట్యాంకర్స్ని పంపించామే. ఏదైనా సరే వాళ్ళు ఏమైనా చేస్తే కల్తీ చేస్తే కంపెనీస్ మీద పెట్టండి. మీరేమో సిట్ అన్నారు. సిట్టు ఎందుకు తొక్కలో సిట్టు నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ స్టాంప్ పేపర్. యు ఆర్ డూయింగ్ స్టాంప్ డ్యూటీ. అది కాదు కదా మాకు కావాల్సింది. ఏది రాస్తారేమంటే అది రాస్తారు, నువ్వు స్టాంప్ వేస్తావు, సంతకం పెడతావు. ఇఫ్ యూ హ్యావ్ ఇన్ ద గట్స్, ask the Supreme Court to have a sitting judge చేయమని చెప్పండి. Really, if you want to prove that we are done apavitram. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ రోజు మేమేమో పాదాలకి కడిగి ముద్దాడుతాం అన్నమాట. నిజంగా జరిగిందని అనుకుంటే ఏమీ జరగలేదు. మన మనోభావాలని దెబ్బతీసేశారు మీరు. ఎంతోమంది ఈరోజు అప్సెట్ అయిపోయారు. హిందూ భావాలందరినీ దెబ్బతిన్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్. సనాతన ధర్మం అని చెప్పి అంటా ఉన్నారు. మేము ఎప్పుడు సనాతన ధర్మం కోసం వినలేదు. నాకు కూడా 60 సంవత్సరాల వచ్చింది సనాతన ధర్మం కోసం ఉంటే బౌండరీస్ దాటి వాళ్ళేమో ఎడ్యుకేషన్ ఎంఎస్లో అవన్నీ చేసుకోవచ్చన్నమాట. ఎందుకంటే దట్ సార్ట్ ఆఫ్ గ్రేట్ సిలబస్, ఐబీ సిలబస్ ఎవరు ఎంతవరకు కూడా కళ్ళలో కూడా ఉంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ద సిబిఎస్ఈ ఆల్ ద స్కూల్స్, జిల్లా స్పెషల్ స్కూల్స్, ఎన్సిఆర్టీ సిలబస్. ఎందుకంటే వీఆర్ కంపీటింగ్ విత్ ది సెంట్రల్ ఎగ్జామ్స్. నీట్ వీఆర్ కంపీటింగ్ విత్ ద సెంట్రల్, నాట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఎంసెట్తో రాస్తే మీకు డాక్టర్లు అవరు. ఎన్సిఆర్టీ సిలబస్ ఉండాలి. ఐఐటి, జేఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్ మీకు ఏ సిలబస్? ఎన్సిఆర్టీ సిలబస్. యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఐఆర్ఎస్, ఇవన్నీ కూడా ఎన్సిఆర్టీ సిలబస్. వై యు ఆర్ డిప్రైవింగ్ అవర్ చిల్డ్రన్? ఏపీ చిల్డ్రన్ ఎందుకు డిప్రైవ్ చేస్తున్నారు ఆ ఎడ్యుకేషన్కి? ఆ పోటీతత్వం పరీక్షలకి ముందుకు తొయ్యండి, వాళ్ళకి ఇవ్వండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచండి. అందరూ బాగుపడగలుగుతారని నేను చెప్పను. 100 మంది పిల్లలు కనీసం 20 మంది పిల్లలు బాగుపడతారు కదా ఈ సిలబస్లోని. డాక్టర్లు అవుతారు కదా. ఎందుకు కళావని చిదిమేస్తా ఉన్నారు మీరు? ఏమి అది మీ చౌదరీస్కే కావాలా? డబ్బుండే వాళ్ళకే కావాలా? మీకంటే డబ్బు ఉంది కాబట్టి మీరు ఫారెన్ కంట్రీస్కి ఏమో పంపించేసి లక్షలు కదా. కానీ ఇక్కడ వాళ్ళు మెటీరియల్ ప్రూవ్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. డబ్బుతో ఎడ్యుకేషన్ కొనుక్కోలేరు వాళ్ళు. మెటీరియల్ ప్రూవ్ చేసుకోవడానికి అటువన్నీ తీసేశారు. ఏంటో తెలియట్లేదు నాకు. మాకైతే అసలు చంద్రబాబు నాయుడు మీద ఏమో అపార్ట్మెంట్ నమ్మకం ఉంది అందరికీ కూడా. నీ రియల్ గవర్నెన్స్ అని చెప్పేసి. బట్ ఐ సీన్ వెరీ నియర్లీ ఈ కెన్ బి ఫిటెడ్ ఫర్ హైయర్ స్టాఫ్ అపాయింట్మెంట్స్. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్లో చేయగలుగుతారు బ్యూరోక్రాట్స్. జగన్మోహన్ రెడ్డి ఎలా కాదు. ఈస్ ఫిటెడ్ ఫర్ ద హైయెస్ట్ కమాండ్స్ because he is having the temperament and the requisite nerve to deal with all situations. అన్ని సిచ్యుయేషన్స్ని కూడా ఎదుర్కొనగలిగే శక్తి అతనికి ఉందన్నమాట. మొన్నే విజయవాడ ఇష్యూ వచ్చుంటే అసలు రాదు. విజయవాడ ఇష్యూ రాదు. దాని తగ్గ 124 అవర్స్లో మిరాకిల్స్ వేసేవారు. ఇండియన్ నేవీ దించుండేవారు.
3 daysలో కంట్రోల్ తెస్తున్నారు. అసలు ఫ్లడ్సే రాదు. 1964 వచ్చింది, మరి ఇప్పుడు రావడం నాకు అర్థం కావట్లేదు. అప్రమత్తంగా లేదు ఈ ప్రభుత్వం, ఫోర్సింగ్నెస్తో లేదు ఈ ప్రభుత్వం, డిజాస్టర్ మేనేజ్మెంట్తో లేదు ఈ ప్రభుత్వం. ఓన్లీ జగన్ 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 జగన్. ఉదయం లేస్తే జగన్, రాత్రి లేస్తే రాత్రి పడుకుంటే జగన్, కల్లో జగన్. ఏంటి మేము అలాగే ఓడిపోయి ఉన్నాం కదా, పక్కన పెట్టారు కదా మమ్మల్ని ప్రజలు. మేము మాకు ఎండ్లో ఉండమని చెప్పి రాశారు ప్రజలు, మీకు ఏసీ రూమ్లో ఉండమని చెప్పి రాశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ సనాతన ధర్మం అని చెప్పి అంటా ఉన్నారు. మేము ఎప్పుడు సనాతన ధర్మం కోసం వినలేదు. నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చింది. సనాతన ధర్మం కోసం వినలేదు, మానవత్వం కోసం విన్నాం, హ్యుమానిటరీ కోసం విన్నాం. డిఫెన్స్ పర్సన్గా నేను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ కూడా ఈజ్ అ పోలీస్ పర్సనల్, నేను డిఫెన్స్ పర్సన్ అనమాట. మాకేంటి, నేను జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు నాకు ఓత్ తీయించుకున్నారు అనమాట. An assassin's bullet may put an end to my life, I would welcome it. But I would love above all to fade out by doing my duty till my last breath. చక్కగా నా ఆఖరి ఊపిరి వరకు కూడా ఈ దేశ రక్షణ కోసం పోరాటం చేస్తాను. అది ట్రెడిషన్, అది ప్రతి సిటిజన్లో ఉంది ఈరోజు. దాన్ని ఎందుకు మేము ఒకటి తెలుసుకుంటామా? ఓన్లీ యూ నో దట్ వీఆర్ హెడింగ్ ఆన్ విత్ ది పాకిస్తానీ పీపుల్. కానీ మతం చూడం, పక్కన మా సోల్జర్స్, నన్ను కాపాడే సోల్జర్స్, యూ మే బి క్రిస్టియన్, నేను కాపాడేవాడు ఎవడో ముస్లిం అవ్వచ్చు అతను. వీ డోంట్ సీ అవర్ రిలీజియన్స్ దేర్. వీఆర్ సోల్జర్స్, వీఆర్ ఫర్ ద కంట్రీ. రూలింగ్ వచ్చినప్పుడు కూడా యూ ఆర్ ఫర్ ద స్టేట్, యూ ఆర్ ఫర్ ద స్టేట్. Secularism is two-way. What is two-way? I don't know. Secularism is always one way. There is no two ways. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు తప్పడతారా? నాకు అర్థం కాదు. అతన్నే తప్పట్టేస్తారా మీరు? అందమేదా మీరు? చెప్పండి ఒకసారి, నాకు అర్థం కావట్లేదు. మీ 100 days పరిపాలన ఫెయిల్ అయిందా లేదో ఒకసారి. వాట్ ప్రామిసెస్ యూ అటెడ్. ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇంకా దానికి ఏమో రోడ్ మ్యాప్ వేసుకోలేదు. ఏమి ఎందుకు రోడ్ మ్యాప్ వేయాలా లేదా ఒక్కొక్కసారి నాకు అర్థం కావట్లేదు. కానీ డే యూ కమ్ టు ద గవర్నమెంట్, మీరు ఏదైతే 6 పథకాలని చెప్పి వచ్చారో 6 పథకాలు ఈ పాటికే ప్రిన్సిపల్ సెక్రటరీస్, మంత్రులు కూర్చొని అక్రాస్ ద టేబుల్ దాన్ని మీకు ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఆ పథకాలకి ఎంత మీకు బడ్జెట్ కావాలి ఇవన్నీ మీకు తెలిసే కదా. FRBM ఏంటి ఇవన్నీ కూడా స్టడీ చేసి ఉంటారు కదా. ఎందుకంటే యనమల రామకృష్ణ గారు ద సీనియర్ మోస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ 4 times చేశారు. హెడెడ్ బై హిమ్ మీ మేనిఫెస్టో ప్రిపేర్ చేశారు. సో మీరు చేయలేక పరిస్థితిలోని ఏదో అబండాలు వేసేయడం కాలక్షేపం. ఈరోజు లడ్డూ కోసం వేస్తే ఒక 4 రోజులు 2 నెలలు గడిపవచ్చు. ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు. ఇప్పటికే ప్రజలను చీకొడుతూ ఉన్నారు, ఇంటలెక్చువల్ పీపుల్ చీకొడుతూ ఉన్నారు, నేషనల్ మీడియా అంతా కూడా చీకొడుతుంది. They're blaming you without substantive evidences how you acted in the CM level. Without substantive evidences, how a deputy CM has tainting the YSRCP party, its ruler జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు దీనికేమో ఏమడుగుతారు, అది డిక్లరేషన్. ఓకే, norms and regulation is there, declaration has to be given. But don't you know that earlier 10 years under the regime of YS Rajశేఖర రెడ్డి గారు, under the regime of YS జగన్మోహన్ రెడ్డి గారు, పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకి సమర్పించినటువంటి మహానాయకులు వాళ్ళు ఎప్పుడూ కూడా పవిత్రతని ఎక్కడ కూడా అపవిత్రం చేయలేదు. సడన్గా యువర్ ఆస్కింగ్ ఏ డిక్లరేషన్ సో దట్ యూ వాంట్ టు బికమ్ ఏ, అక్కడ వార్ జోన్ చేయాలని చెప్పేసి మీరు గందరగోళం సృష్టించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళని వీళ్ళని పిలిపించేసి రద్ధాంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో డీఫేమ్ చేయాలని చెప్పేసి యూ ఆర్ డూయింగ్ ఇట్. అందుకే మిమ్మల్ని అంటారు యు ఆర్ ఎ ప్యాథలాజికల్ లయర్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ప్యాథలాజికల్ లయర్.
జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి, తెలుసుకుంటారు కూడా. సో పెథలాజికల్ లయర్, అబద్ధాలతోటనే పైకి వస్తారు అతను ఇప్పుడు కూడా. దాంట్లో మీరు పడిపోయారు పాపం. ఇప్పుడు అదే మీకు నేను ఇప్పుడు మొన్న కూడా చెప్పాను, ఇఫ్ ఎ రియల్ లీడర్ కమ్ అవుట్ ఆఫ్ ద కూటమి, ప్రతిపక్షం తీసుకోండి, హోదా తీసుకోండి, ప్రజలు మంచి చేయండి, ఛాలెంజింగ్గా తీసుకోండి. యూ హ్యావ్ ద కెపాసిటీ, మీలో కసి పట్టుదల ఉంది, మేము చూస్తూ ఉంటాం. బట్ డోంట్ గెట్ ఈ చంద్రబాబు నాయుడు దూరి అతని బురద మీరు అంటించుకోకండి. నేను అది చెప్తాను ఇప్పుడు కూడా, ఆ బురద మీరు అంటించుకోకండి. ఇది నేను చెప్తాను గట్టిగాను. వెరీ నీట్ అండ్ క్లీన్ గవర్నెన్స్ కోసం చూస్తున్నారు ప్రజలు. మీకు అందుకే మ్యాండేట్ ఇచ్చారు, చాలా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారు. జాబ్స్ క్యాలెండర్ చేయండి, జాబ్స్ ఇప్పించండి. యూత్ ఇస్ దేర్, ప్లెంటీ ఆఫ్ యూత్ ఇస్ దేర్, ప్లెంటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ దేర్. మెడికల్ కాలేజెస్ తీసుకోండి, 15 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అవేమో నువ్వు అని చెప్పేశారు అనవసరంగా. ఎందుకు చెప్పారో తెలీదు. సిబిఎస్ఈ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐజీ సిలబస్, ఐబీ ఏంటంటే ఐబీ సిలబస్ ఈరోజు తెలుసా అండి, ఢిల్లీ లాంటి ప్లేస్లో అని ఐబీ సిలబస్ ఉండే క్రేజ్ అండి. ఎల్కేజీ పిల్లలు 5 లక్షలు కడతాడండి ఆ ఐబీ సిలబస్. అలాంటి సిలబస్ అబ్రాడ్ సిలబస్, ఐజీ సిలబస్ని తీసుకొస్తే దాన్ని లోకేష్ ఉద్ధరించారండి. ఆ సిలబస్లో ఉంటే బౌండరీస్ దాటి వాళ్ళేమో ఎడ్యుకేషన్ ఎంఎస్లో అవన్నీ చేసుకోవచ్చన్నమాట. ఎందుకంటే దట్ సార్ట్ ఆఫ్ గ్రేట్ సిలబస్, ఐబీ సిలబస్ని ఎవరు ఎంతవరకు కూడా కళ్ళలో కూడా ఉంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. The CBSE, all the schools, Jala schools, NCERT syllabus. ఎందుకంటే we are competing with the central exams. NEET, we are competing with the central, not with the state government. MCET తో రాస్తే మీకు డాక్టర్లు అవరు. NCERT syllabus ఉండాలి. IIT, JEE, మెయిన్స్